వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. టాలీవుడ్ లో బేసికల్ గా రైటర్స్ గురించి ఇఫ్ యూ హ్యావ్ టు కామెంట్ సంథింగ్, ఎందుకంటే యు ఆర్ అ పర్సన్ హూ హ్యావ్ డైరెక్టివ్ స్కిల్స్ అలాంగ్ విత్ రైటింగ్ స్కిల్స్. కాబట్టి మీరు ఆ పర్టికులర్ యాంగిల్లో నుంచొని యూ కెన్ ఈజీలీ డిస్క్రిమినేట్ విచ్ ఇస్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్, ఎవరిలో టాలెంట్ ఉంది, ఎవరిలో టాలెంట్ లేదు. ఎస్పెషల్లీ రైటింగ్, రచయితల గురించి మాట్లాడాల్సి వస్తే వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దెమ్ సార్? అంటే ఇప్పుడున్న స్టాండర్డ్స్ ఆఫ్ రైటింగ్ ఫార్ అన్ ఇండియన్ సినిమా ఆర్ అన్ తెలుగు షో ఏదైనా కానివ్వచ్చు, మీడియాలో ఉన్న ప్రస్తుత రచయితల గురించి వాట్ ఈస్ యువర్ టేక్ అబౌట్ దెమ్? రచనే మనకి వీక్గా ఉందండి నా దృష్టిలో. ఎగ్జాక్ట్లీ సార్, అందుకనే నేను మిమ్మల్ని మీకు అడుగుతాను. టెక్నాలజీ ఇప్పుడు నాకు ఐమాక్స్ కెమెరాలు రావచ్చు, మీ దగ్గర 3D కెమెరాలు రావచ్చు, ఏ వస్తుందా ఇంకోటి వస్తుందా అవన్నీ సెకండరీ. అల్టిమేట్లీ ఇట్స్ అబౌట్ వాట్ యూ మీరు కాగితం మీద కలంతో పెన్సిల్తో ఏం పెట్టారు, మీ పాత్రల చిత్రణ ఎలా ఉంది, మీ కథా కథనాలు ఎలా ఉన్నాయి, మీకు ఎక్కడైనా సోషల్ అండర్స్టాండింగ్ అంటే ఇది చాలా డీప్గా వినబడుతుంది మాట, కానీ మన మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్లో కూడా ఇది ఉంటుంది. మంచి సినిమాల్లో ఒక సోషల్ అండర్స్టాండింగ్ అనేది లేకుండా మీరు కథలు మంచివి రాయలేరు. ఓకే, అంటే నేను అసలు నా టైం నేను నా కాంటెక్స్ట్ ఏంటి, నా కాంటెక్స్ట్లో ఏం జరుగుతుంది నా చుట్టుపక్కల, ఇవి లేకుండా మీరు రాయలేరు. ఇంకోటి ఇప్పుడు ఒక చెడు ట్రెండ్ ఏం స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోండి, నువ్వు తీసిన సినిమా ఏంటయా, ఏంటి పెద్ద నువ్వు ఏం పీకేవని నువ్వు మాకు వచ్చి చెప్తున్నావు అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఎలా ఆలోచన వచ్చేస్తుందంటే, మీరు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే మీకు కనీసం 200-300 కోట్ల సినిమా తీయాలి, మీరు 500 కోట్లు అప్పుడు మాట్లాడు మేము వింటాం. So your success is measured not in your talent or knowledge, but in terms of volume of your money, the money you're making. Correct. ఇంకోటి కమర్షియల్ సక్సెస్కి టాలెంట్కి ఎక్కువ సంబంధం లేదు. చాలామంది కమర్షియల్ డైరెక్టర్స్ నేను మీకు చూపించగలను. ఇప్పుడు మనం వాళ్ళ గుర్తు కూడా ఉండరు మనకి, కానీ వాళ్ళు తీసిన సినిమాలు కోట్లు సంపాదించి ఉండొచ్చు, కానీ ఎన్నో ఫ్లాపులు ఇచ్చిన బాపు గారిని ఇప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం ఆర్టిస్ట్ అనగానే. అలాగా నేనేమన్నానంటే, రచన మనకి తిరిగి రావాలంటే ఆ విధమైన ఒక కల్చరల్ ఎడ్యుకేషన్ మనకి తగ్గిపోయింది. నా దృష్టిలో 80s 90s నుంచి, నా జనరేషన్ నుంచి లిటరేచర్ చదవడము, న్యూస్ పేపర్ ఇప్పుడు అసలు న్యూస్ పేపర్ చదవడమే అసలు ఎవడు, మా ఇంటికి ఎవరో చెప్పా ఎన్ని రోజులు న్యూస్ పేపర్ చూసి అంటున్నారు. ఎవ్రీబడి ఈజ్ స్క్రోలింగ్. అంటే అక్కడ ఉన్నదే కాదు సార్, ఇక్కడ కూడా వచ్చేది ఉంది, కానీ మీకు అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఉంటుందండి ఫోన్లో. ఇప్పుడు నేను తీసి ఈనాడు ఓపెన్ చేసి ఫస్ట్ థింగ్ నేను చదివేదే ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంటుంది ఒక ఇష్యూ మీద. కరెక్ట్. దానికి వల్ల మీకు డెప్త్ వస్తుంది అండర్స్టాండింగ్లో. ఇది పలానా, ఇదేదో వచ్చింది ఈరోజు గాజాలో యుద్ధం జరుగుతోంది, లేకపోతే యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, లేకపోతే మనదేదో ఒక నిర్భయ కేసు గురించి, దేని గురించి మీరు చదివినప్పుడు దాని గురించి మీకు ఒక సమగ్రమైన అండర్స్టాండింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మీరు రేపు ఒక కథ, ఇదంతా ముడిసరుకు మీకు స్టోరీస్కి. అదే కాదు, మంచి పుస్తకాలు చదవడము, మంచి నాటకాలు చూడడము, మంచి పెయింటింగ్స్ని చూడడం, లేకపోతే మంచి మ్యూజిక్ వినడం, ఇవన్నీ ఒక మదనంలాగా చైనీలాగా జరుగుతూ ఉంటుంది లోపల మనకి. జరుగుతున్నప్పుడు కథ రాయాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ మనకి సబ్కాన్షియస్గా తెలియకుండానే హెల్ప్ అవుతాయి. ఈ ఇన్సైట్ అంటాను చూడండి, ఈ దృష్టి అనేది రచయితలకి అది తగ్గుతోంది. ఎందుకు తగ్గుతోంది అంటే దానికి పునాది చెడిపోయింది 2-3 దశాబ్దాల క్రిందటే. ఆ ముడిసరికి ఏదైతే మన ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా దానికి యాడ్ అవుతాయి. మన అనుభవాలు, మనం చదివింది, మనకున్న అనలిటికల్ ఎబిలిటీ, ఇవన్నీ ఉండాలంటే మనం లిటరేచర్ నుంచి మనకు డిస్కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు లిటరేచర్లో చాలా బాగా రాస్తున్నారు, చాలామంది మంచి రైటర్స్ ఉన్నారు తెలుగు సాహిత్యంలో. కొంతమంది యాక్చువల్లీ సినిమాలో కూడా వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నాగేంద్ర కాశీ అని ఒక ఆయన ఉన్నారు, మంచి రైటర్, ఆయన చాలా మంచి కథలు రాస్తారు. ఆయన హాయ్ నాన్నకి డైలాగులు రాశారు. సుకుమార్ టీంలో ఆయన ఉన్నారు, వన్ ఆఫ్ ది రైటర్స్ అనమాట. సో మళ్ళీ మనం ఆ కనెక్షన్ని ఫోర్జ్ చేయాలి. సాహిత్యం నుంచి సినిమాకి ఒక కనెక్షన్ని మనం ఫోర్జ్ చేయగలిగితే కొత్త ఐడియాస్ వస్తాయి. మనకి లైఫ్కి దూరంగా సినిమాలు తీస్తున్నాం ఇప్పుడు. లైఫ్ని ఎంతో కొంత, అంటే జీవితాన్ని మనం ఎంతో కొంత ప్రతిబింబించగలగా లేకపోవడం వలన మాకు తమిళ సినిమాకి మలయాళం సినిమాలో ఉండే ఏదైతే ఫ్లేవర్ ఉందో అది మనకి లేదు. ఆడియన్స్ కూడా ఎట్లా మనం ట్రైన్ చేసామంటే, సినిమా అంటే లైఫ్కి సంబంధం లేదు, ఎంజాయ్. మన వాళ్ళు అందరూ అనుకోండి, అన్ని కష్టాలు పడిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి సినిమాల్లో కూడా కష్టాలు అంటే, మిగతా వాళ్ళు కూడా కష్టాలు పడుతున్నారు కదా, తమిళీలు, తెలుగు వాళ్ళు, మలయాళీలు కూడా కష్టాలు పడుతున్నారు, మనమే కాదు కదా. వాళ్ళందరూ మరి సీరియస్ ఫిల్మ్స్ కూడా చూస్తున్నారు కదా. కర్ణన్ చూశారు, అసురన్ చూశారు, తర్వాత ఏమోను విడుదలై విచారణ కూడా చూశారు తమిళ ఆడియన్స్. అలాగే మలయాళీ సినిమాలు చాలా చూస్తున్నారు. తెలుగు వాళ్ళే ప్రత్యేకంగా అందరికంటే ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వట్లేదు కదా. రీజన్ ఈజ్, మనము సినిమా ఇప్పుడు ఎలా అంటే పెద్ద స్కేల్లో 1000 కోట్లు వస్తేనే సినిమా, అలా కాకుండా యూ కెన్ సడన్లీ పికప్ అ స్మాల్ ఫిల్మ్ విచ్ ఈస్ మేడ్ ఇన్ 3 crores or 1 crore or even 50 lakhs, which may have more value, which has more impact on the audience, impact on you as a. సో అది ఎప్పుడైతే నేను మీకు ఏదైనా, నేను ఇప్పుడు అలా ఎవరైనా సోషల్ మీడియాలో నన్ను అంటే నా జవాబు ఇదే,
నీకు 5 ఫాలోవర్సే ఉన్నారు, నిన్ను నేను ఎందుకు సీరియస్ తీసుకోవాలి? నేను నిన్ను సీరియస్ గా తీసుకోవాలంటే కనీసం నీకు 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండాలి. కర్మ సేస్ అన్నది అప్పుడు నేను సీరియస్ గా తీసుకుంటా. నువ్వు కామెంట్ పెట్టే హక్కు లేదు, నేను సీరియస్ తీసుకోను. నీ ఫాలోవర్స్ ఎంతమంది, నీ సబ్స్క్రైబర్స్ 3 ఉన్నారు అవతల వాడే పక్కన. 1 మిలియన్ ఉన్నప్పుడు మాట్లాడి నేను వింటా. అది ఒప్పుకోరుగా మరి అప్పుడు. మరి అంతే కదా సార్, కర్మ ఎఫెక్ట్ అదే. ఎవ్రీబడి హాస్ అన్ ఒపీనియన్, బట్ వై షుడ్ ఐ టేక్ యువర్ ఒపీనియన్? వాట్ ఈస్ యువర్ స్టాండింగ్? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నీ వాల్యూ ఏంటి? నేను ఎందుకు సీరియస్ తీసుకోవాలి? నువ్వు నేను తిట్టినా కూడా నేను నిన్ను ఎందుకు వినాలి శ్రద్ధగా? నీ దగ్గరికి వెళ్ళి నొక్కి నీ డేటా నేను చూస్తే సబ్స్క్రైబర్స్ 0, ఫాలోవర్స్ 220. వై షుడ్ ఐ టేక్ యూ సీరియస్లీ? అంటే ఒప్పుకోవు కదా నువ్వు. సిమిలర్లీ నాలెడ్జ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆల్వేస్ కమర్షియల్ సక్సెస్. కొంతలో కొంత మీరు అడిగే హక్కు మీకు ఉంది ప్రేక్షకులకి. ఏమయ్య అంత చెప్తున్నావు కదా నువ్వు, కాస్త చూపించు నీ టాలెంట్ కూడా అని. అయితే డోంట్ ఆల్వేస్ మెజర్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో కానీ నేను మిమ్మల్ని అడిగింది కమర్షియల్ యాంగిల్లో సినిమా కావాలి చూడాలి అనేది. ఆ రకంగా కూడా మీరు అద్భుతాలు క్రియేట్ చేయగలరు అని ప్రోత్సహించే మీ అభిమానుల సంఖ్యలో నేను ఒక దానిగా నమ్మకానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. కానీ నేను చెప్పేది ఏంటంటే కరెక్టే, అదే బలం ఇస్తుంది కదా. ఇప్పుడు ర్యాండమ్ గా నేను ఏదో థియేటర్కి వెళ్ళినప్పుడు ఎవరో కనబడి సార్ మీ సమ్మోహనం నాకు ఇష్టం అండి అంటేనే బలం వస్తుంది ఒక డైరెక్టర్కి. ఎప్పుడైనా ఒక సినిమా ఆడలేదు, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫిల్మ్ నాది, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ఆడలా. సరే ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ ఆబ్వియస్లీ. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్పింది, మీరు దయచేసి సినిమా ఆడలేదు కదా అని చెప్పి మీరు ఖచ్చిగా ఏదో చెత్త సినిమా తీయకండి సార్, మీరు ఇది బాగుంది. సినిమా ఆడపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ఆడడానికి ఎలా ఉంటాయి, ఆడపోవడానికి మంచి సినిమాలన్నీ ఆడక్కర్లేదు, చెడ్డ సినిమాలన్నీ సక్సెస్ఫుల్ అయినా కూడా ఉంటాయి. వైస్ వెర్సా. పర్మిటేషన్ కాంబినేషన్ అనేది మనం చెప్పలేము. ఒకప్పుడు చాలా మంచి సినిమాలు చాలా బాడతాయి, చెడ్డ సినిమాలు ఫెయిల్ అవుతాయి. సార్ మనం రచయితల దగ్గర మాట్లాడుకుంటూ ఇక్కడ నేను ఎందుకు ఐఎమ్ కమింగ్ బ్యాక్ అంటే వీటన్నిటికీ, ఈ డిస్కషన్ అన్నిటికీ పునాది రచన. సో మీ స్కూల్లో జాయిన్ అవ్వాలి అని అంటే సార్, అప్కమింగ్ రచయితలకి ఆఫ్ టాలీవుడ్ ఏం సజెస్ట్ చేస్తారు సార్? లిటరేచర్ తో కనెక్షన్ పెట్టుకోవాలి, ఈనాడులో ఎడిటోరియల్ చదవాలి అంటే కనెక్షన్ పెట్టుకోవాలంటే అదేదో వినడానికి, నేను అనేది చదవండి. ఐ అండర్స్టాండ్ సార్. అంటే లిటరేచర్ ని ఆస్వాదించడం ముందర ఎంతో కొంత చదవడం ప్రారంభించండి. అది ఎంత ఉపయోగపడుతుందో నేను ఇమీడియట్గా చెప్పలేను. ఎంతో కొంత ఒక మంచి కథల పుస్తకం చదవండి. అది ముందర ఏంటి ఇప్పుడు ఏమైందంటే నేను అబ్జర్వ్ చేస్తుంది, ఎవ్రీబడి ఈజ్ ఇన్ హరీ అండి. 22 ఏట నేను ఫస్ట్ సినిమా తీసేసేయాలి, 23 ఏట నేను బ్లాక్ బస్టర్ కొట్టేయాలి, రాజమౌళి గారి లాగా అయిపోవాలి నేను, లేకపోతే సుకుమార్ గారిలా అయిపోవాలి. ఇట్ డజంట్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్. రాజమౌళి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఆయన ఎంత టైం పట్టింది ఆయనకి అడుగు అంటే అలా కమర్షియల్ ఒక టైప్ ఆఫ్ సినిమాని తీసుకుంటూ స్కేల్ పెంచుకుంటూ వస్తే ఇప్పటికి ఆయన అంత పెద్ద స్కేల్లో చేయగలుగుతున్నారు. యూ కాంట్ డూ ఇట్ ఓవర్ నైట్. సో వీళ్ళకేంటి, దానికి చాలా శ్రమ ఉంటుంది, కఠోర శ్రమ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బోల్డ్ అంత వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్ చాలా చేయాలి ఆయన. అవేం లేకుండా షార్ట్ కట్లో మనం ఎట్లా వెళ్ళిపోవచ్చు. కొంతమంది నా దగ్గరికి వచ్చి, సార్ నేను సినిమాలు తీద్దాం అనుకుంటున్నానండి, ఏం చదవాలి అంటే, చాలా చదవాలి బాబు, రేపు పొద్దున్న నువ్వు సినిమా తీయలేవు. ఇంకోటి, డోంట్ బీ ఇన్ ఎ హరీ. ఇప్పుడు ఏమైందంటే కాంపిటీషన్ పెరిగిపోయి జెన్జీకి దే వాంట్ టు రిటైర్ బై 40. కరెక్ట్. ఏదో ఒకటి చేసి అచీవ్ చేసేయాలి. 35 ఏట కల్లా నేను కోట్లు సంపాదించేసి, లేకపోతే సెటిల్ అయిపో, వీలైతే 2-3 ఆస్కార్లు గెలిచేసి మొత్తం ప్రపంచం అంతా నన్ను నీరాజనాలు పట్టేసి నేను 40 రిటైర్ అయిపోయి, అది కూడా నేను చాలా ఫ్యాన్సీ ప్లేస్కి వెళ్ళిపోయి అలా ఉంది థింకింగ్. అంటే అందరికీ కాదు, ఐఎమ్ జనరలైజింగ్. బట్ సో ఆ కంగారులోంచి బయటకు వచ్చి జెన్యున్గా మీరు కృషి చేస్తున్నప్పుడు రచన మీద ఫోకస్ చేయాలి ఫస్ట్.